అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆ గ్రామ పరిధిలోనే ఫిక్స్ చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశారండి. ఇప్పుడు మనం అప్డేట్ తెలుసుకుందాం. అమరావతి విమానాశ్రయం విషయంలో అయితే ఇది పెద్ద అప్డేట్ అని చెప్పుకోవాలి. ఏ ప్రాంతంలో అమరావతి విమానాశ్రయం రాబోతోందనే విషయంలో అమరావతి వాసులకి గందరగోళం ఉన్న సందర్భంలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో వారికి తోచినట్టుగా అనేక కథనాలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర విమానయాన పౌర శాఖ అధికారులకి వారికి ఒక 5-6 ప్రదేశాలు చూపించిన పిమ్మట వారికి అనువైన ప్రదేశాలను వాళ్ళు సెట్ చేసుకుంటారు. అమరావతి సమీపంలోని ఒక 4-5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన తరువాత ఇక్కడే విమానాశ్రయం రాబోతోంది అని కూడా మనకు అనేకమైన కథనాలు అయితే వచ్చాయి. తాజాగా అయితే నిడిముక్కల సమీపంలోని లచ్చన్నపూడి గ్రామంలో అధికారులైతే తాజాగా పర్యటన చేయడం జరిగింది. ఈ ప్రాంతం అయితే అంతర్జాతీయ విమానాశ్రయానికి బాగా అనుకూలంగా ఉందన్న విషయం ఆ విధంగా అధికారులు అయితే సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు గుంటూరు దిశగా కేవలం 15 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకునే విధంగా అమరావతి రాజధాని ప్రజలకు కూడా ఆ ప్రాంతం అయితే చాలా అనుకూలంగాను దగ్గరగాను ఉంటుంది అంటున్నారు. మరోవైపు పేడేచర్ల నుంచి గుంటూరు నుంచి తాడికొండ మీదుగా అమరావతి మీదుగా 6 లైన్ రహదారి రాబోతా ఉంది కనుక కనెక్టివిటీ కూడా బాగా అందుబాటులో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కొత్తగా అయితే అమరావతి రాజధానికి అమరావతి నగరంలోని 12 గ్రామాల్లో సభలు అయితే ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే 5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అక్కడ ప్రజలు రైతుల యొక్క అభిప్రాయాలు అయితే సేకరించడం జరిగింది. మరికొన్ని గ్రామాల్లో కూడా అమరావతి నుంచి ధరణికోట కుంగుటూరు వరకు ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నిటినీ కలుపుకొని కూడా గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక తాడికొండ, పెద్దపడిమి, కంతేరు గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే పెద్దపడిమి రైతులైతే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని, ఒకవైపు మా భూములు గాని తీసుకున్నట్లయితే రైల్వే లైన్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల మాకిచ్చే పరిహారం భూములు ఉండాలి అని షరతు పెట్టినట్టుగా సమాచారం. ఈ డిమాండ్ సాధ్యమయ్యేది కాదు అని చెప్పేసి అధికారులు కోరుతా ఉన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని ఎందుకంటున్నారంటే ఇప్పటికే పెట్టుబడి పెట్టలు వచ్చే వాళ్ళకే భూములు ఇవ్వడానికి సరిపోవడం లేదు. అందుకే ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం భూ సమీరణకి ప్రయత్నం చేస్తా ఉంది రెండవసారి. ఒకవైపు గుంటూరు జిల్లా పల్నాడుతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా రాజధాని విస్తరించబోవడానికి కారణం అదే. భూముల రేట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అంటే 7 కోట్లు 8 కోట్లు ఎకరా ఉన్న ప్రాంతాల్లో రైతులైతే ముందుకు రావడం లేదు. అందుకే ముఖ్యంగా ఎకరా ₹1 కోటి నుంచి ₹2 కోట్ల ఉన్న ప్రాంతానికే అమరావతి రాజధాని విస్తరించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి లచ్చన్న గుడిపురి వేదికగా రాబోతా ఉందని, దాని విషయమే అతి తక్కువ రోజుల్లోనే ఒక ప్రకటన రాబోతా ఉందని, ఇక్కడైతే దాదాపుగా 6,000 ఎకరాలు పైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని తనదల్లే విధంగా ఉండబోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఒక ప్రకటన చేసిన తర్వాత మనం ఒక వీడియోలో మిగతా పూర్తి విశేషాలతో కలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.